ఇప్పుడైతే ప్రెజెంట్ మీరు జనసేనలో అవును. ఉన్నారు. ఇప్పుడు రిమైనింగ్ ఏదైతే అపోజిషన్ పార్టీస్ ఉంటాయో వాళ్ళ నుంచి పర్సనల్ అటాక్స్ ఉంటాయా? బాగా. ఏ విధంగా? క్యారెక్టర్ అసోసియేషన్ ఉంటదండి ముందు. ఓకే. వాడు ఏంటనేది అన్నీ అనవసరం. హ్మ్. ట్రోలర్‌కి అక్కడ ఉన్న కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్‌లకి వాళ్ళకి వాట్ ఈజ్ అయన్నీ అనవసరం. హ్మ్. వాడు ఇచ్చిన టార్గెట్ ఏంటంటే వాళ్ళకేవో డబ్బులు పడుతుంటాయి అకౌంట్‌లో. దాని ప్రకారంగా వీళ్ళని మనం టార్గెట్ చేయాలి. అసలు సబ్జెక్ట్ ఏమి ఉండదండి అక్కడ. మాట్లాడటానికే ఉండదు. నేను చూస్తున్న చాలా ఇంటర్వ్యూస్‌లో ఈవెన్ ఆల్ పార్టీస్ మొత్తం. ఇప్పుడు చక్కగా దాని మీద ఒక అవగాహన ఉండాలి. ఇది ఎందుకు చేసారు వాడు ఎన్ని మాట్లాడినా మనల్ని ఇది జరుగుతుంది. లాస్ట్ ఇది జరగలేదు. ఇప్పుడు ఇది జరుగుతుంది. వి షుడ్ అప్రిషియేట్ డెవలప్‌మెంట్‌కి అని నేను అలాగే మాట్లాడతాను. ఫ్యామిలీకి కూడా అటాక్ ఉంటుందా సార్ పర్సనల్‌గా? ఫ్యామిలీని దారుణంగా ట్రోల్ చేస్తారు. ఇవి ఇప్పుడు ఆడపిల్లని కూడా చూడరండి. ఎందుకంటే ఓకే. వాడికి కూడా చాలామంది ట్రోల్ చేసేవాళ్ళకి కూడా అక్క చెల్లెలుంటారు, తల్లిదండ్రులుంటారు, అవును. అమ్మ ఉంటుంది. ఒక ఆడపిల్లకి గౌరవం ఇవ్వరు. ఈ నానా రకాలుగా మనం వినలేం కూడా. అలాంటి బూతులు మాట్లాడతారు. సో, ఇవన్నీ పట్టించుకుంటూ వెళ్తే మనం ఒక అడుగు కూడా ముందుకేయలేం.